వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. గత కొన్ని సంవత్సరాలుగా స్టేట్ లెవెల్లో మరియు నేషనల్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్ని కనుక పరిశీలిస్తే మీ అందరికీ ఒక విషయం అర్థం కావాల్సి ఉంటుంది. మరి ఆ విషయం ఏంటినని అంటే డే బై డే జనరల్ సైన్స్కి ప్రియారిటీ పెరుగుతూ ఉంది. మరి ఆ విధంగా ప్రియారిటీ పెరుగుతున్నటువంటి జనరల్ సైన్స్లో కూడా అత్యధిక క్వశ్చన్స్ ఏ విభాగం నుండి అడుగుతున్నాడు అంటే ఫిజికల్ సైన్స్ నుండి అడుగుతున్నాడు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ని కనుక పరిశీలిస్తే ఫిజికల్ సైన్స్ నుండి ప్రధానంగా 12 టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. మరి ఆ క్వశ్చన్స్ కూడా ఎన్ని రూపాలలో ఉంటున్నాయి అంటే 6 రూపాలలో ఉంటున్నాయి. అందులో ఫస్ట్ వన్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సెకండ్ వన్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. థర్డ్ వన్ యూజెస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫోర్త్ వన్ యూనిట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫిఫ్త్ వన్ సైంటిస్టుల పైన అనగా శాస్త్రవేత్తల పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటన్నింటికంటే అత్యంత ప్రధానమైనది ఏంటిదని అంటే ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. అంటే ప్రాబ్లమ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీ అందరికీ తెలుసండి, నిత్య జీవితంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఫిజిక్స్ అనేది మనకు ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. కానీ అటువంటి ఫిజిక్స్ అనగానే మీ అందరికీ బోరింగ్గా ఉంటుంది. మరియు ఆ ఫిజిక్స్కి సంబంధించిన ప్రశ్నలు చూడగానే అత్యంత కఠినతరమైన ప్రశ్నలుగా మీకు కనిపించడం జరుగుతుంది. మరి అటువంటి కఠినతరమైనటువంటి ఫిజికల్ సైన్స్ని కూడా అత్యంత సులభంగా మీ అందరికీ అందించేటువంటి ఉద్దేశంతో, ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ఫిజిక్స్ అనేది అది ఒక కఠినతరమైన సబ్జెక్టు కాదు, అది అన్నింటికంటే అత్యంత సులభంగా అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ అని మీ అందరికీ తెలియచెప్పేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏరికోరి ఒక ఫ్యాకల్టీని మీ ముందుకు తేవడం జరిగింది. మరి ఆ మహానుభావుడు ఎవరన్నా అంటే చంద్రస్వామి సార్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటినని అంటే ఫిజికల్ సైన్స్ని అత్యంత సులభంగా బోధించడంలో ఎంతో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే చంద్రస్వామి సార్. మరి సిఎన్ రెడ్డి అకాడమీ తరపున అందిస్తున్నటువంటి ఈ ఫిజికల్ సైన్స్ క్లాసెస్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ చల్లా నరసింహారెడ్డి. ఈరోజు సార్ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఏం చేస్తాడు అంటే అసలు ఫిజిక్స్ అనగానే మీ అందరికీ గుర్తుకొచ్చేటువంటి ఆ 12 టాపిక్స్ ఏంటివో, అంతేకాకుండా ఆ 12 టాపిక్స్ నుండి వస్తున్నటువంటి 6 రకాలైన క్వశ్చన్స్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్లో ఉండేటువంటి ఓవరాల్ టాపిక్లో వచ్చేటువంటి క్వశ్చన్లు 6 రూపాలుగా మనం వర్గీకరించవచ్చు. ఈ 6 రూపాల్లో ఒకటి థియరిటికల్ క్వశ్చన్స్ కానీ, అప్లికేషన్స్ క్వశ్చన్స్ కానీ, యూజెస్ పైన అడిగేటువంటి క్వశ్చన్స్ కానీ, సైంటిస్టుల పైన అడిగేటువంటి క్వశ్చన్స్ కానీ, యూనిట్స్ పైన అడిగేటువంటి క్వశ్చన్స్ కానీ, ఈ మొత్తం ఉన్న టాపిక్లో లాస్ట్ ప్రాబ్లమేటిక్స్ క్వశ్చన్ కానీ రావడం జరుగుతుంది. కాబట్టి మనం మొత్తం ఓవరాల్గా కనుక చూసినట్టయితే ఈ ఫిజిక్స్లో వచ్చేటువంటి టోటల్ క్వశ్చన్స్ని 6 రకాల వర్గీకరించేటువంటి విధానంలో మొదటిది థియరిటికల్ క్వశ్చన్స్. ఈ థియరిటికల్ క్వశ్చన్స్ అనగా మొత్తం ప్రిన్సిపల్స్ పైన అడిగేటువంటి క్వశ్చన్స్గా మనం చెప్పొచ్చు. అందులో ఏసీ డైనమో పనిచేసే ప్రిన్సిపల్ పేరును గుర్తించండి. ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, అణుబాంబులో ఉన్నటువంటి మెయిన్ సూత్రాన్ని గుర్తించండి. ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరీ పైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రెండవ డిపార్ట్మెంట్ అప్లికేషన్స్ పైన అడిగేటువంటి క్వశ్చన్స్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్స్ అనేది మానవ నిజ జీవితానికి ఎలాంటి అప్లికేబుల్ అవుతుంది అనేటువంటి వాటిపైన క్వశ్చన్స్ రావడం. అంటే ఎగ్జాంపుల్, చీకట్లో ఫోటోలు తీయడానికి ఎలాంటి రేస్ను ఉపయోగిస్తారు, సిటీ స్కాన్లో ఉపయోగించేటువంటి రేస్ను గుర్తించండి, అత్యధిక దూరం ప్రయాణం చేసే వికిరణాలను గుర్తించండి. నెక్స్ట్ రీసెంట్గా అడిగిన బిట్, క్యాన్సర్ వ్యాధిలో ఉపయోగించినటువంటి వికిరణాన్ని గుర్తించండి. ఇలాంటివన్నీ కూడా అప్లికేబుల్ క్వశ్చన్స్ రావడానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. థర్డ్, యూజెస్ పైన కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మానవుని యొక్క ఈసీజీ ఎలక్ట్రానిక్ కార్డియోగ్రఫీలో మానవుని యొక్క గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి సౌండ్స్ని గుర్తించండి. వీటిని అల్ట్రాసోనిక్ సౌండ్స్గా. కిడ్నీలలో ఉండే రాళ్లను తొలగించడానికి ఎలాంటి మనం సౌండ్స్ను ఉపయోగిస్తుంటాం. పాలను శుభ్రపరచడానికి ఉపయోగించేటువంటి వికిరణాన్ని గుర్తించండి. రెడ్ ప్లస్ బ్లూ లైట్ రెండింటిని లైట్ పరంగా మిక్స్ చేస్తే మనకు వచ్చేటువంటి కాంతిని గుర్తించండి. ఇలాంటి యూజెస్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. ఇందులో కనుక చూస్తే ఓవరాల్ ఫిజిక్స్లో వచ్చేటువంటి మొత్తం టాపిక్లో యూనిట్స్కి చాలా ప్రియారిటీ ఉంటుంది.
ఎందుకంటే మొదటి టాపిక్ నుంచి 12వ టాపిక్ పై ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి ఏ యూనిట్ అయినా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ సార్, కాంతిలో అడిగినటువంటిది కాంతి కటక సామర్థ్యానికి ప్రమాణాన్ని గుర్తించండి. ఇలాంటిది కాంతి తీవ్రతకు ప్రమాణం, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కాంతి తీవ్రతకు ప్రమాణం. సార్, కాంతిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ఓజోన్ లేయర్ని ఎందులో కొలుస్తారు? నెక్స్ట్ కెపాసిటర్కు ప్రమాణాన్ని గుర్తించండి. నెక్స్ట్ విశిష్ట నిరోధానికి ప్రమాణాన్ని గుర్తించండి. సాపేక్ష సాంద్రతకు యూనిట్ను గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పైన అడుగుతున్నాడు. అంటే సార్, మన ప్రమాణాలు మితులకు సంబంధించినటువంటి క్వశ్చన్లలో యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం సైన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సైంటిస్టుల పైన కూడా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్లు రావడం జరుగుతుంది. రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్లు కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, పరారుణ వికిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త పేరును గుర్తించండి. ఆకాశంలో సూర్యుని నుంచి వచ్చేటువంటి అతి డేంజరస్ రేసు అతినీల లోహిత వికిరణాలను కనుక్కున్న సైంటిస్ట్ను గుర్తించండి. ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని ఎవరిని పిలుస్తారు? పురాతన భౌతిక శాస్త్ర పితామహుడని ఎవరిని పిలుస్తారు? ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడని ఎవరిని చెప్తారు? సార్, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఆధునిక ఎలక్ట్రానిక్స్కి మరియు ఎలక్ట్రానిక్స్ చాప్టర్కి పితామహుడని ఎవరిని పిలుస్తారు? ఇలాంటివన్నీ కూడా సైంటిస్ట్ పరంగా ఎగ్జామినేషన్లో ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మొత్తం ఈ ఫిజిక్స్లో ఉండేటువంటి టాపిక్లలో ఏదన్నా ఒక టాపిక్ పైన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. ఎవరైతే ప్రాబ్లమ్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ధ్వని వేగాన్ని ప్రయోగశాలలో కనుక్కోవడానికి సైంటిస్టులు ప్రతిపాదన చేసిన డిసి మిల్లర్ ఫార్ములా. ఎగ్జాంపుల్ కనుక మాట్లాడితే V = 2 L2 - L1 ఇలాంటి వాటిపైన. సరే, దర్పణాల పైన అడిగేటువంటి క్వశ్చన్, కటకాల పైన అడిగేటువంటి ప్రాబ్లం, కటక సామర్థ్యం పైన అడిగేటువంటి ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మర్ పైన అడిగేటువంటి ప్రాబ్లమ్స్. అంటే దాని థియరీ పైన కొంచెం కమాండింగ్ ఉండి ప్రాబ్లమ్ కనుక మనం మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఇచ్చేటువంటి వాల్యూస్ని దాంట్లో పార్టిసిపేషన్ ప్రతిక్షేపిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. కాబట్టి టోటల్ ఓవరాల్గా ఫిజిక్స్లో ఉండేటువంటి అన్ని టాపిక్లకు వెళ్ళి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫిజిక్స్లో ఉన్న టాపిక్ను ఒక్కొక్క దాన్ని మనం డిస్కషన్ చేసేటువంటి టైంలో మీకు 6 రకాలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తు రావాలి. ఒక థియరిటికల్ క్వశ్చన్ చదువుతున్నామా, అప్లికేషన్ క్వశ్చన్స్ చదువుతున్నామా, యూజెస్కు సంబంధించినవి చూస్తున్నామా, యూనిట్స్కు సంబంధించినవి చూస్తున్నామా, ప్రాబ్లమ్స్కు సంబంధించిన చూస్తున్నామా, ఓవరాల్గా దానిపైన రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్ పైన అడుగుతున్నాడా అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఆ టాపిక్ను మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఫిజిక్స్లో ఉన్న టోటల్ టాపిక్స్ 12 టాపిక్స్గా మనం వర్గీకరించవచ్చు. 12 టాపిక్గా వర్గీకరిస్తే ఒక్కొక్క టాపిక్లో గత సంవత్సరాలు అడిగినటువంటి క్వశ్చన్స్, మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ పైన ఎక్కువ రావడం జరుగుతుంది అనే దానిపైన డిస్కషన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ నేమ్ ఈస్ విద్యుదయస్కాంత వర్ణపటం, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ ఉండేటువంటి టాపిక్గా ఈ మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని చెప్పాల్సిన టాపిక్ విద్యుదయస్కాంత వర్ణపటం. ఈ విద్యుదయస్కాంత వర్ణపటం అనే టాపిక్ను వర్గీకరణ చేసిన మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత వర్ణపటంలోని మొత్తం వికిరణాలను 7 రకాలుగా వర్గీకరిస్తాం. ఈ 7 రకాల్లో ఒకటి పరారుణ వికిరణాలను IRAs గాను, ఎక్స్ కిరణాలను X-rays గాను, అతినీల లోహిత వికిరణాలను UV rays గాను, మైక్రో తరంగాలను మైక్రోవేవ్స్ గాను, దృశ్య కాంతిని విజిబుల్ లైట్ గాను, రేడియో తరంగాలను రేడియో వేవ్స్ గాను, గామా వికిరణాలను గామా రేస్ గాను విద్యుదయస్కాంత వర్ణపటంలో రకాలను డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్, విద్యుదయస్కాంత వర్ణపటంలో 7 రకాల వికిరణాలను ఏ సైంటిస్ట్ ప్రతిపాదన చేశాడు? విద్యుదయస్కాంత వర్ణపటంలో 7 రకాల వికిరణాల యొక్క తరంగ దైర్ఘ్యాలను గుర్తించండి. విద్యుదయస్కాంత వర్ణపటంలో 7 రకాల వెలాసిటీ వేగాలను గుర్తించండి. విద్యుదయస్కాంత వర్ణపటంలో 7 రకాల వికిరణాల యొక్క అప్లికేషన్స్ ఎలాగా మనం వర్గీకరించాలి, అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. రీసెంట్గా అడిగినటువంటి ఒక బిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, మనం తినేటువంటి ఆహార పదార్థాల పైన ఉండేటువంటి వైరస్ను నిర్మూలన చేయడానికి ఎలాంటి వికిరణాన్ని ఉపయోగిస్తారు? క్యాన్సర్ వ్యాధిలో ఉపయోగించేటువంటి వికిరణాన్ని గుర్తించండి. అత్యధిక దూరం ప్రయాణం చేసేటువంటి వికిరణాన్ని గుర్తించండి. అత్యధికంగా చొచ్చుకొని పోగల వికిరణాన్ని గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ విద్యుదయస్కాంత వర్ణపటంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా అడిగిన ఇంకొక బిట్ కనుక చూస్తే, దొంగ రవాణా చేసేటువంటి వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి రేస్
యూజ్డ్ బై కస్టమ్స్ డిపార్ట్మెంట్. దొంగ రవాణా చేసే ఎవరైనా డ్రగ్స్ కానీ హెరైన్స్ కానీ ఇలాంటి దొంగ రవాణా చేసేటువంటి వాళ్ళు లోపలికి మింగేసుకొని కడుపులో దాసేసుకొని వచ్చేటువంటి వాళ్ళను గుర్తించడానికి నిజ జీవితంలో ఎలాంటి రేస్ను ఉపయోగపడుతుంటాయి, అలాంటి వాళ్ళను గుర్తించడానికి ఎలాంటి టెక్నాలజీ వాడుతుంటారు, ఎలాంటి రేస్ను మనం అప్గ్రేడ్ చేస్తూ ఉంటా అంటారు అనేది విద్యుదయస్కాంత వర్ణపటం అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ చేయవచ్చు. రెండవ టాపిక్ అనేది ధ్వని అనేటువంటి టాపిక్. ఈ ధ్వని అనేటువంటి టాపిక్లకి వెళ్ళి 1 లేదా 2 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే విద్యుదయస్కాంత వర్ణపటం అనే టాపిక్లో 3 లేదా 4 క్వశ్చన్లు అడిగినటువంటి క్వశ్చన్స్గా మనం చెప్పొచ్చు. ఈ ధ్వని అనేది ధ్వని తీవ్రతను ఎందులో కొలుస్తారు, అసలు ధ్వనుల రకాలేంటి, ధ్వనుల ధర్మాలేంటి, ధ్వని లక్షణాలేంటి, ధ్వని వేగం వేటిపైన ఆధారపడి పనిచేస్తుంది, ఇలాంటి మొత్తం ధ్వని అనేటువంటి చాప్టర్లో మనం డిస్కషన్ చేయవచ్చు. ఇందులో చాలాసార్లు అడిగినటువంటి బిట్ కనుక ఒకసారి చూస్తే గాలి, నీరు, ఆల్కహాల్, స్టీల్, బంగారం అత్యధిక ధ్వని వేగం ఎంతలో ఉంటుంది అనేటువంటి క్వశ్చన్. అంటే దీన్ని బట్టి ఘన పదార్థాల్లో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది, సెకండ్ ద్రవ పదార్థాల్లో ఉంటుంది, 3 వాయు పదార్థాల్లో ఉంటుంది. అత్యధిక ధ్వని వేగం ఘన పదార్థాల్లో, అత్యల్ప ధ్వని వేగం వాయు పదార్థాల్లో. ధ్వని వేగానికి ఆపోజిట్గా కాంతి వేగం ఎలా పనిచేస్తుంది. రీసెంట్గా అడిగిన బిట్ కనుక చూస్తే ఉష్ణోగ్రతతో పాటు ధ్వని వేగం డాష్ పెరుగుతుందా, తగ్గుతుందా, మారదా, పైదేది కాదా అనేటువంటి ఆప్షన్. ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఎలా పెరుగుతుంది, ఆర్ద్రత పెరిగితే ధ్వని వేగం ఎలా పెరుగుతుంది, సాంద్రత పెరిగితే ధ్వని వేగం ఎలా తగ్గుతుంది, పీడన ప్రభావం ఎలా ఉండదు అనేటువంటి టాపిక్ ధ్వని అనేటువంటి చాప్టర్ పైన మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇందులో రీసెంట్గా అడిగిన బిట్ మానవ శరీరం పైన అత్యధిక తీవ్రత గురయ్యేటువంటి డెసిబెల్స్ను గుర్తించండి. ఆన్సర్ 120 డెసిబెల్స్ కంటే ఎక్కువ దాటితే మానవ శరీరం పైన అత్యధిక తీవ్రత గురయ్యేటువంటి డెసిబెల్స్గా మనం చెప్పొచ్చు. జెట్ విమానాల నుంచి వచ్చేటువంటి ఈ సౌండే చాలా పెయిన్ఫుల్ సౌండ్గా మనం వర్గీకరించవచ్చు. ధ్వని అనేటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పొచ్చు. మన విశ్వం, గురుత్వాకర్షణ, న్యూటన్ గమన నియమాలు అనేటువంటి టాపిక్ని కనుక ఒకసారి చూస్తే ఈ యూనివర్స్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఎవరు, ఏ గ్రహానికి అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి, విశ్వానికి లాస్ట్ ఎండ్ పాయింట్ అయినటువంటి బ్లాక్ హోల్స్ పైన రీసెంట్ స్టీఫెన్ హాకింగ్స్ ఫార్ములా ఏంటి, S = πAkc³/2hg అనేటువంటి ఫార్ములాను ఎలా వర్గీకరిస్తాం. రీసెంట్గా అడిగిన బిట్ S = πAkc³/2h G అనేటువంటి స్టీఫెన్ హాకింగ్స్ ఫార్ములా. ఈ హాకింగ్స్ ఫార్ములాను ఎలా మనం వర్గీకరించవచ్చు. ఇందులో S అంటే ఏంటి, పై అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, కే అంటే ఏంటి, సి అంటే ఏంటి, 2 అనేది కాన్స్టెంట్గా, హెచ్ ఏంటి, జి ఏంటి, ఈ అన్నిటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా అడిగిన బిట్. S = ఎంట్రోపీ అండ్ పై = 22/7, ఏ = బ్లాక్ హోల్స్ యొక్క ఏరియా వైశాల్యం, K = బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, C = కాంతి వేగం స్పీడ్ ఆఫ్ లైట్, 2 అనేది కాన్స్టెంట్, H = ఫ్లాంక్ కాన్స్టెంట్, G = గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ అన్ని వాల్యూస్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనివర్స్ పైన అడుగుతున్నాడు. ఈ యూనివర్స్ పైన రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు ఎవరున్నారు. దాని తర్వాత న్యూటన్ అనేటువంటి సైంటిస్టు 16వ శతాబ్దంలో ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఆధారంగా F = gmm/r² అనేటువంటి ప్రిన్సిపల్ను ఎలా వర్గీకరించాడు అనేటువంటిది మొత్తం గురుత్వాకర్షణ సిద్ధాంతంలో వస్తుంది. ఇందులో న్యూటన్ గమన నియమాలు, న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ రెండవ గమన నియమం, న్యూటన్ మూడవ గమన నియమం పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు సార్. రీసెంట్గా అడిగిన బిట్ రోడ్డు, రోలర్ అండ్ లిఫ్ట్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. న్యూటన్ రెండవ గమన నియమం ఆధారంగా. ఆకాశంలో వెళ్ళేటువంటి రాకెట్లు కానీ, జెట్ విమానం కానీ న్యూటన్ ఏ గమన సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. న్యూటన్ మూడో గమన సూత్రం ఆధారంగా. న్యూటన్ మొదటి గమన నియమం దేన్ని తెలియజేస్తుంది. న్యూటన్ మొదటి గమన నియమం జడత్వం, ఇనిషియా అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఎలా ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం డిస్కషన్ చేయవచ్చు. గతి శాస్త్రం అనేటువంటి టాపిక్లకి వెళ్ళి 2 లేదా 3 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. సార్ స్థితిశక్తి ఏంటి, గతిశక్తి ఏంటి, పని ఏంటి, శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, అభికేంద్ర బలం ఏంటి, అపకేంద్ర బలం ఏంటి, ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి కనుక చూస్తే రోడ్డు మార్గాలకి గట్టు కట్టవలసిన అవసరం ఏంటున్నది, రోడ్డు మార్గాలను ఏ సూత్రం ఆధారంగా మనం వర్గీకరిస్తూ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ఈ టాపిక్లో మనకు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. రీసెంట్గా శక్తి వనరులు
తరిగిపోయే శక్తి వనరులు, తరగని శక్తి వనరుల పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతిశాస్త్రం అనేటువంటి టాపిక్లకి వెళ్ళి అడగడం జరిగింది. అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది ఏ శక్తి వనరులకు ఉదాహరణ? రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్, తరిగిపోయేదా తరగనిదా? నెక్స్ట్ జియో కోల్, నేల బొగ్గు అనేది దేనికి జాతికి సంబంధించింది? నెక్స్ట్ అణుశక్తి అనేది దేనికి సంబంధించింది? కేంద్రక శక్తి అనేది దేనికి సంబంధించింది? ఇలాంటి క్వశ్చన్స్ గతిశాస్త్రం అనేటువంటి టాపిక్లకు వెళ్ళి అడుగుతున్నాడు. అభికేంద్ర బలం, అపకేంద్ర బలం. అభికేంద్ర బలాన్ని ఏ బలం అనేటువంటి పేరుతో పిలుస్తారు? అభికేంద్ర బలాన్ని యథార్థ బలం అంటాం, రియల్ ఫోర్స్ అంటాం. మరి అపకేంద్ర బలాన్ని ఆర్టిఫిషియల్ ఫోర్స్ అంటాం, మిథ్యా బలం. ఈ అభికేంద్ర అపకేంద్ర బలాలు పరస్పరం వ్యతిరేక దిశలో సమాన స్థితిలో ఎలా ఉంటాయి అనే చెప్పే టాపికే గతిశాస్త్రం అనేటువంటి టాపిక్. చాలా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాంతి అనేటువంటి చాప్టర్. కాంపిటీషన్ పర్పస్లో జనరల్ సైన్స్ విభాగంలో అత్యధిక క్వశ్చన్లు వచ్చేటువంటి టాపిక్లలో కాంతి అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాదాపుగా 4 నుంచి 5 క్వశ్చన్లు పడ్డ పరిస్థితిగా మనం చెప్పొచ్చు. అసలు కాంతి అంటే ఏంటి? కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? నెక్స్ట్ కాంతి వేగం అంటే ఏంటి? కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. 2021లో రీసెంట్గా అడిగినటువంటి బిట్, ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? సార్ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగా సార్ ఆప్టికల్ ఫైబర్ పనిచేస్తుంది. ఈ ఆప్టికల్ ఫైబర్కి పితామహుడు నరేంద్ర సింగ్ కపాని. ఈ నరేంద్ర సింగ్ కపాని రీసెంట్ కోవిడ్ వల్ల చనిపోవడం, ఆప్టికల్ ఫైబర్ పితామహుడు కాబట్టి అందరికీ ఇన్స్పిరేషన్గా గుర్తుండాలనే ఉద్దేశంతో 2021కి పద్మ విభూషణ్ ఇచ్చి చనిపోయిన తర్వాత సత్కరించడం జరిగింది. మరి కాంతి పరిక్షేపణం అంటే ఏంటి? కాంతి విక్షేపణం అంటే ఏంటి? దర్పణాలు ఎలా వర్గీకరిస్తారు? కటకాలను ఎలా వర్గీకరిస్తారు? నెక్స్ట్ కటకం యొక్క సామర్థ్యాన్ని లెక్కగట్టడానికి కటక సామర్థ్యాన్ని ఎలా వర్గీకరిస్తారు? అశ్వదృష్టి గలవారికి ఉపయోగించే కటకాన్ని గుర్తించండి, దీర్ఘదృష్టి గలవారికి ఉపయోగించేటువంటి కటకాన్ని గుర్తించండి. ఎవరికైనా చిన్నగా ఏజ్తో పెరిగేటువంటి చత్వారం అనేటువంటి డిసీజ్ వస్తే వాళ్ళకి ఎలాంటి లెన్స్ను ఉపయోగిస్తారు? మరి మైక్రోస్కోప్లను ఎలా యూజ్ చేస్తారు? టెలిస్కోప్ను ఎలా యూజ్ చేస్తారు? ఈ అన్నిట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ లేజర్ అనేటువంటి టాపిక్ కాంతిలో. ఏ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, ఉత్తేజిత కాంతి ఉద్గారం వల్ల కాంతి వర్ధకం అనేటువంటి ఈ లేజర్ అనే టెక్నాలజీ. వైద్య రంగంలో లేజర్ని ఎవరు వర్గీకరించారు, ఏంటి? ఈ కాంతి అనే టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. అయస్కాంతత్వం అనేటువంటి టాపిక్లో 1 లేదా 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అయస్కాంతాల యొక్క వర్గీకరణ, అయస్కాంతాలను ఎలా తయారు చేస్తారు, అయస్కాంతత్వం పైన వచ్చేటువంటి సిద్ధాంతాలేంటి, అయస్కాంత విలోమ వర్గ నియమం ఏం చెప్తుంది, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం విలువ ఎంత మేర వరకు వ్యాపించబడి ఉంది, డయా, పారా, ఫెర్రో అయస్కాంతాలను ఎలా వర్గీకరిస్తారు? మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్టు అయస్కాంతాలను వర్గీకరించి వాటి యొక్క ససెప్టిబిలిటీ విలువలు, రెటెంటివిటీ విలువలు, సాపేక్ష ప్రవేశశీలత విలువల్ని ఎలా సెట్ చేశాడు? కాబట్టి అయస్కాంతత్వం అనేటువంటి టాపిక్లకు వెళ్ళి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి మనకు ఛాన్స్ ఉండేటువంటి టాపిక్. విద్యుత్ అనేటువంటి టాపిక్లకు వెళ్ళి జనరల్ సైన్స్ పర్పస్లో దాదాపుగా 2 క్వశ్చన్లు లేదా 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఎవరైనా ఆర్ఆర్బికి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి, గ్రూప్ డికి సంబంధించినటువంటి వాళ్ళు కనుక చూస్తే దీనిలోకి వెళ్ళి 5 క్వశ్చన్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేషనల్ లెవెల్లో కనుక ఏదైనా ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్ కనుక ఉన్నట్టయితే ఎలక్ట్రిసిటీ అనే టాపిక్కి వెళ్ళి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిసిటీలో అసలు కరెంట్ అంటే ఏంటి, పొటెన్షియల్ అంటే ఏంటి, బ్యాటరీలు అంటే ఏంటి, ఈ ప్రపంచంలో బ్యాటరీలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? వాస్తవంగా బ్యాటరీలను 2 రకాలుగా వర్గీకరిస్తాం. ప్రైమరీ బ్యాటరీస్ అండ్ సెకండరీ బ్యాటరీస్ అని 2 రకాలు. ఒకసారి యూజ్ చేస్తే రెండోసారి కనుక యూజ్ చేయలేనటువంటి బ్యాటరీనే మనం ప్రైమరీ బ్యాటరీస్ అంటాం. అందులో వోల్టా బ్యాటరీ, లెక్లాంజ్ బ్యాటరీ, బైక్రోమేట్ బ్యాటరీ అండ్ డ్రై సెల్ అనార్ధ ఘటం అని 4 రకాలు. ఈ ప్రపంచంలో ఒక్కసారి కనుక బ్యాటరీని యూజ్ చేస్తే మళ్ళీ రిపీటెడ్గా అలానే యూజ్ చేస్తూ, అంటే చార్జ్ అండ్ డీఛార్జ్ ఇలా కంటిన్యూ ప్రాసెస్లో ఉంటే వీటిని సెకండరీ గౌణ బ్యాటరీస్ అని పిలుస్తాం. ఇందులో కనుక చూస్తే లెడ్ యాసిడ్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ అని 3 రకాల బ్యాటరీలను ఎలా వర్గీకరిస్తారు? అసలు నిరోధం అంటే ఏంటి? ఓమ్స్ లా ఏం చెప్తుంది?
ఓమీయ వాహకాలని వేటిని పిలుస్తారు? అవోమీయ వాహకాలని వేటిని పిలుస్తారు? ఈ నిరోధాలను శ్రేణి సమాంతర సంధాలను ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? శ్రేణి సంధానంలో సెట్ చేస్తే R=R1+R2+R3 అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? సమాంతర సంధానంలో కనుక సెట్ చేస్తే 1/R=1/R1+1/R2+1/R3 ఎలా మనం వర్గీకరిస్తాము? కాబట్టి ఈ నిరోధం యొక్క విలోమాన్ని వాహకత్వం అని పిలుస్తాం, కండక్టెన్స్ అంటాం. ఈ వాహకత్వం ఎలా పనిచేస్తుంది? మరి విశిష్ట నిరోధం అని దేన్ని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నిరోధం, విశిష్ట నిరోధం, ప్రమాణ పొడవు, ప్రమాణ వైశాల్యం ఉండే వాహకం యొక్క నిరోధాన్ని దాని విశిష్ట నిరోధం అంటాం. విశిష్ట నిరోధానికి ప్రమాణాన్ని గుర్తించండి సార్. ఓం మీటర్, ఓం ఇంటూ మీటర్, ఓం మీటర్. నిరోధానికి ప్రమాణం ఓం అయితే విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్గా మనం వర్గీకరించవచ్చు. వీటి తరువాత మరి కెపాసిటర్ల గురించి ఎలా చెప్పాలి? కెపాసిటర్స్ అంటే ఏంటి? తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక పరికరాన్ని మనం కెపాసిటర్స్ అంటాం. మరి ఈ కెపాసిటర్స్ సిరీస్ అండ్ ప్యారలల్లో ఎట్లా సెట్ చేస్తారు? ఏసీ డైనమోను ఎలా సార్? ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రికల్ మోటార్, వీటి యొక్క వర్గీకరణ గురించి మనం మాట్లాడుకోవాలి. మన నిజ జీవితంలో ట్రాన్స్ఫార్మర్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని రెండు రకాలు. సమర్థవంతమైన విద్యుత్ ప్రసారం అని ఎలా మనం మాట్లాడగలం అంటే లో కరెంటు, తక్కువ కరెంటు, ఎక్కువ పొటెన్షియలా, ఎక్కువ పొటెన్షియల్, తక్కువ కరెంటా, తక్కువ పొటెన్షియల్, ఎక్కువ కరెంటా, ఇలాంటి డిస్కషన్ చేయడం జరుగుతుంది. తక్కువ కరెంటు, ఎక్కువ పొటెన్షియల్ని సమర్థవంతమైన విద్యుత్ ప్రసారం అని ఎలా చెప్తాం అంటే పొటెన్షియల్ అనేది బ్యాటరీ ద్వారా ఇంక్రీజ్ చేసుకునేది, కరెంట్ అనేది మనం తయారు చేసేది. కాబట్టి వాటి గురించి విద్యుత్ అనే టాపిక్లకి వెళ్ళి 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తున్నది. అదే కనుక నేషనల్ వైడ్ ఏ ఎగ్జామ్ రాసినా దాదాపుగా 5 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపికే విద్యుత్ అనేటువంటి టాపిక్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఆధునిక భౌతిక శాస్త్రం, సైన్స్ సంబంధించినటువంటి మొత్తం డిపార్ట్మెంట్లో ఫిజిక్స్లో వచ్చేటువంటి 12 టాపిక్లో అతి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆధునిక భౌతిక శాస్త్రం అని పిలవాలి. దీన్నే షార్ట్కట్లో అణుశక్తి రంగం అని కూడా పిలుస్తాం. ఈ టాపిక్ను కనుక పర్ఫెక్ట్ కనుక విన్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో అటామిక్ ఎనర్జీ పైన టోటల్ క్వశ్చన్స్ మనం చేయడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్. అందులో అసలు ఎలక్ట్రాన్ అంటే ఏంటి, పరమాణు నిర్మాణం అనేది ఏం చెప్తుంది, ఐసోటోప్స్ ఏంటి, ఐసోటోన్స్ ఏంటి, ఐసోబార్స్ ఏంటి, ఐసోమర్స్ ఏంటి, రేడియో ఐసోటోప్స్ ఏంటి, ప్రపంచంలో అత్యధిక ఐసోటోపులను తయారు చేసేటువంటి గ్రేట్ దేశం మన ఇండియా. అందులో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అత్యధిక ఐసోటోప్స్ని తయారు చేస్తుంటారు. ఈ ఐసోటోప్స్ ఎన్ని రకాలు, నెంబర్ ఆఫ్ టైం బిట్స్ అడిగింది కార్బన్ డేటింగ్. శిలాజాల వయసును తెలుసుకునేటువంటి పద్ధతిని కార్బన్ డేటింగ్ అంటాం. అసలు ఈ రేడియో ఐసోటోప్స్ అంటే ఏంటి? కేంద్రక చర్యలు 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి కేంద్రక విచ్ఛిత్తి అంటే ఏంటి, కేంద్రక సంలీనం అంటే ఏంటి, న్యూక్లియర్ ఫిషన్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ ఏంటి. ఈ న్యూక్లియర్ ఫిషన్ 2 టైప్స్గా వర్గీకరిస్తాం. ఒకటి అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అండ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఈ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఆధారంగా అటామిక్ బాంబు ఎలా పనిచేస్తుంది, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఆధారంగా రియాక్టర్ ఎలా పనిచేస్తుంది, ఇండియాలో ఉన్న అటామిక్ పవర్ స్టేషన్స్ ఎన్ని, ఇండియాలో ఉన్న అటామిక్ రియాక్టర్స్ ఎన్ని, ఇండియా నిర్మించబోతున్న కొత్త అటామిక్ రియాక్టర్లు ఏ స్టేట్లో నిర్మిస్తున్నారు. కాబట్టి అణుశక్తి రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి. 1943 సంవత్సరంలో అమెరికా దేశానికి సంబంధించిన ఫెర్మి అనే సైంటిస్టు రియాక్టర్ను ప్రతిపాదన చేస్తే దాని ఆధారంగా భారతదేశానికి సంబంధించిన గొప్ప సైంటిస్టు హోమీ జహంగీర్ బాబా భారతదేశం యొక్క అణుశక్తి రంగాన్ని ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చాడు. ఇండియాలో ఉన్న 7 అటామిక్ పవర్ స్టేషన్స్, 22 రియాక్టర్స్ ఎలా పనిచేస్తున్నాయి. ఈ అటామిక్ రియాక్టర్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి NTRK4 అనేటువంటి ఒక షార్ట్కట్ వర్డ్ ద్వారా మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం. N అంటే నరోరా అటామిక్ పవర్ స్టేషన్, T అంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, R అంటే రావణ్ భట్ అటామిక్ పవర్ స్టేషన్, K అంటే కాక్రాపారా అటామిక్ పవర్ స్టేషన్, K ఖైగా అటామిక్ పవర్ స్టేషన్,
కే కల్పకం అటామిక్ పవర్ స్టేషన్ అండ్ కే కుదంకులం అటామిక్ పవర్ స్టేషన్. ఇండియాలో ఈ రోజున 6780 మెగావాట్స్ కరెంటు, 22 రియాక్టర్లు, 7 పవర్ స్టేషన్ ద్వారా ఎలా వస్తుంది? ఇండియాలో ఉండేటువంటి అటామిక్ రియాక్టర్లు కొత్తవేంటి? అవన్నీ కూడా ఈ ఆధునిక భౌతిక శాస్త్రం అనే టాపిక్లో వస్తుంది. ఈ ఆధునిక భౌతిక శాస్త్రం అనే టాపిక్లో ఒక సబ్ టాపిక్ ఉంటుంది, దాని పేరే రేడియో ధార్మికత, రేడియో యాక్టివిటీ. ఏహెచ్ బెకరల్ అనేటువంటి ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన యాంటోనీ హెన్రీ బెకరల్ అనే సైంటిస్టు రేడియో ధార్మికతను ఎలా వర్గీకరించాడు? ఈ రేడియో ధార్మికత నుంచి వచ్చినటువంటి కృత్రిమ రేడియో ధార్మికత, ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని మేరీ క్యూరీ ఎలా సెట్ చేసింది? ఆల్ఫా బీటా గామా రేస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దీంట్లో ఆల్ఫా బీటా గామా రేస్ అనేది దేని ద్వారా వస్తున్నది? అణుశక్తి రంగంలో వచ్చేటువంటి యురేనియం ఏంటి, థోరియం ఏంటి, ప్లూటోనియం ఏంటి, వాటిని మెటీరియల్ని ఫ్యూయల్గా ఎందుకు యూజ్ చేస్తారంటారు? రేడియో ధార్మికత అనేది 83 కంటే ఎక్కువగా ఉన్న ప్రతి పరమాణు నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది? 1 నుంచి 82 మూలకాలన్నీ నార్మల్ ఎలిమెంట్స్గా మనం ఎలా చెప్పగలుగుతాం? ఆధునిక భౌతిక శాస్త్రం అనే టాపిక్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పొచ్చు. ఈ టాపిక్లకి వెళ్ళి 4 లేదా 5 క్వశ్చన్స్ ఒక్కొక్కసారి రావడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫిజిక్స్లో ఉన్నటువంటి ఆధునిక భౌతిక శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అటామిక్ ఎనర్జీని లింక్ కాబట్టి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్. నెక్స్ట్ సార్, ఈ టాపిక్ నేమ్ ప్రవాహి ధర్మాలు, ది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అని పిలుస్తాం. అసలు ఏంటంటే డెన్సిటీ అంటే ఏంటి, రిలేటివిటీ డెన్సిటీ అంటే ఏంటి? సరే, ప్రవాహులు 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి చలనశీల ప్రవాహులని వేడిని పిలుస్తారు, రెండవది స్నిగ్ధశీల ప్రవాహులు అంటే ఏంటి? మరి చలనశీలకు స్నిగ్ధశీలకు చాలా డిఫరెన్స్ ఎలాగా గుర్తుపట్టాలి? చిన్న వాటర్ని తీసుకొచ్చి ఫ్లోర్ పైన పెట్టినప్పుడు బాగా పరిగెత్తుతూ ఉంటుంది, చిన్న తేనెని తీసుకొచ్చి కింద పోస్తే అది స్లోగా వెళ్తుంది. దీంట్లో చలనశీల ఏంటి, స్నిగ్ధశీల. స్నిగ్ధశీల ప్రవాహికి ఉదాహరణ తేనె, ఆముదం, పాలు. మనం ఎలా వర్గీకరిస్తాం? మరి దీంట్లో డెన్సిటీ అనేది ఎలా యూజ్ అవుతుంది? దీంట్లో సాపేక్ష సాంద్రత, రిలేటివిటీ డెన్సిటీ అని దేన్ని పిలుస్తారు? ఇప్పుడు రీసెంట్గా అడిగిన బిట్ సార్, 2020 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వారసత్వ సంపదగా సెలెక్ట్ కాబడ్డ రామప్ప టెంపుల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా రిలేటివిటీ డెన్సిటీ. విశిష్ట సాంద్రత పైన నిర్మించినటువంటి ఈ టెంపుల్ కాబట్టి దాన్ని వాటర్లో వేస్తే తేలుతుంది అని చెప్తున్నాం. ఎందుకంటే సార్, విశిష్ట సాంద్రత ద్వారా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు, హైడ్రోమీటర్ ద్వారా చూసినప్పుడు, హైడ్రోమీటర్లో రీడింగ్ 1 కంటే ఎక్కువగా ఉంటే అది వాటర్లో మునుగుతుంది, 1 కంటే తక్కువగా ఉంటే ఇది వాటర్లో తేలుతుంది. విశిష్ట సాంద్రత విలువ 1 కంటే ఎక్కువగా ఉంటే అది వాటర్లో మునుగుతుంది, 1 కంటే తక్కువగా ఉంటే అది వాటర్లో తేలుతుంది. అంటే చిన్న గుండు పిన్ని యొక్క విశిష్ట సాంద్రత 1 కంటే ఎక్కువ కాబట్టి వాటర్లో మునుగుతుంది. థర్మోకోల్ షీట్ యొక్క విశిష్ట సాంద్రత 1 కంటే తక్కువ, ఇది వాటర్లో తేలుతుంది. రామప్ప టెంపుల్ యొక్క ఇటుక 1 కంటే తక్కువ, అది వాటర్లో తేలుతుంది. కాబట్టి ఇలా మనం డిస్కషన్ చేయాలి. ఇందులో ఆర్కిమెడిస్ సూత్రం ఏంటి, బెర్నూలీ సూత్రం ఏంటి, పాస్కల్ ప్రిన్సిపల్ ఏంటి, వీటిపైన వర్గీకరణ చేయాలి. ప్రవాహి ధర్మాలు 4 రకాలుగా వర్గీకరిస్తాం: కేశనాళికత, తలతన్యత, స్నిగ్ధత, పీడనం. ఈ అన్నిటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. 9 టైమ్స్ అడిగిన బిట్, వర్షపు చినుకు గోళాకారంగా ఉంటుంది ఎందుకు? తలతన్యత అనేటువంటి ధర్మం. క్యాండెలా ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? కేశనాళికత అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆకాశంలో వెళ్ళేటువంటి పారాషూట్స్, సముద్రంలో వెళ్ళేటువంటి సముద్ర తరంగాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? స్నిగ్ధత అనేటువంటి ప్రిన్సిపల్, విస్కాసిటీ అనేటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా ఎలా పనిచేస్తుంది? కాబట్టి ప్రవాహి ధర్మాలకు వెళ్ళి మళ్ళీ 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్లో ఉష్ణం అనేటువంటి టాపిక్, హీట్ అనేటువంటి టాపిక్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్, వాటిని ఎలా వర్గీకరిస్తారు? ఉష్ణోగ్రత ప్రసారం అనేది 3 రూపాల్లో జరుగుతుంది. అందులో మొదటిది ఉష్ణ వాహనం, ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికిరణం. ఎలా జరుగుతుంది? కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ అనేది ఎలా జరుగుతుంది? సార్ చాలాసార్లు అడిగిన బిట్ ఉష్ణంలో
అత్యధిక ఉష్ణోగ్రతను కొలిసేటువంటి పరికరం పేరును గుర్తించండి. అత్యధిక ఉష్ణోగ్రత హై టెంపరేచర్ను కొలిసేటువంటి సాధనం పేరే పైరోమీటర్. దీన్ని ఆప్టికల్ పైరోమీటర్ అని మనం ఎలా వర్గీకరిస్తాం. మరి లో టెంపరేచర్ అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిసేటువంటి సాధనం క్రయోమీటర్. ఈ క్రయోమీటర్లో లో టెంపరేచర్ ఉంటుంది. మరి క్రయోమీటర్ అన్నప్పుడు మనకు క్రయోజెనిక్స్ అనేటువంటి ఒక టాపిక్ డిస్కషన్ వస్తుంది. జిఎస్ఎల్వి రాకెట్లో 3rd డిపార్ట్మెంట్లో క్రయోజెనిక్స్ అనే ఇంజన్. సార్ ఆ ఇంజన్లో ఈ ఫ్యూయల్ పోస్తారు. ఈ ఫ్యూయల్ని ఎక్కడ తయారు చేస్తారు, వీటి యొక్క టెంపరేచర్ ఎలా. ఉష్ణం అనేటువంటి టాపిక్లో టెంపరేచర్ పైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో కనుక చూస్తే గత సంవత్సరంలో అడిగినటువంటి బిట్, మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత సెల్సియస్లో ఎంత, ఫారెన్హీట్లో ఎంత, కెల్విన్లో ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడిగాను. సార్ ఇక్కడ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ ఏ వాల్యూ వద్ద ఈక్వల్గా పనిచేస్తూ ఉంటాయి, -40 వద్ద ఈ రెండు ఎందుకు ఈక్వల్గా పనిచేస్తుంటాయి. ఉష్ణం అనే టాపిక్లకి వెళ్ళి గత సంవత్సరాల్లో ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్గా చెప్పొచ్చు. ఉష్ణోగ్రత ప్రసారం ఎలా జరుగుతుంది సార్, రీసెంట్గా అడిగిన బిట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, భూమి వేడెక్కడం అనేది డాష్ ప్రక్రియ, ఉష్ణవాహనమా, ఉష్ణ సంవాహనమా, ఉష్ణ వికిరణమా, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. కాబట్టి అణువుల ఉష్ణోగ్రత ప్రసారంలో అణువులు ప్రసారం చేస్తాయా, అణువులు ఉన్న చోటనే ఉంటాయా, అణువుల పైకి కిందికి కదులుతుంటాయా, దాన్ని బట్టి భూమి వేడెక్కడం అనేటువంటి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంటుంది అనేది ఉష్ణం అనేటువంటి టాపిక్. ఇక రెండు చిన్న సబ్ టాపిక్, మోస్ట్ సింపుల్ టాపిక్లో ఒకటి తరంగాలు అనేటువంటి టాపిక్. ఈ తరంగాలు అనేటువంటి టాపిక్ నిజ జీవితంలో తరంగాలను 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి పురోగామి తరంగాలు, రెండవది స్థిర తరంగాలుగా వర్గీకరిస్తాం. ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ స్టేషనరీ వేవ్స్ అని 2 టైప్స్ ఆఫ్ వేవ్స్గా మనం చెప్పొచ్చు. ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్ పురోగామి తరంగాలు మళ్ళీ 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి తిర్యక్ తరంగాలు, రెండవది అనుదైర్ఘ్య తరంగాలు. ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్ అని 2 రకాలుగా వర్గీకరిస్తాం. మరి తిర్యక్ తరంగాలు అంటే ఏంటి, అనుదైర్ఘ్య తరంగాలు అంటే వీటిని పిలుస్తాం. మరి కాంతి తరంగాలు అనేది తిర్యక్ తరంగాల, అనుదైర్ఘ్య తరంగాల. ధ్వని తరంగాలు ఏంటిది, మరి సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి ఏ తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది, మనం మాట్లాడేటువంటి ధ్వని ఏ తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది, అంత తరంగ రూపంలో మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సార్ ఇక్కడ విషయం ఏంటంటే, అంతరిక్షం గుండా ప్రయాణం చేసేటువంటి వికిరణాన్ని గుర్తించండి. శూన్యంలో ధ్వని వేగం ఎంత, అంతరిక్షంలో కాంతి వేగం ఎంత, అంతరిక్షంలో ధ్వని వేగం ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి తరంగాలు అనేటువంటి చాప్టర్ మన మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. వీరికి ఆపోజిట్ స్థిర తరంగాలు. శక్తిని నిర్బంధించబడి ఉండేటువంటి తరంగాన్ని గుర్తించండి. స్థిర తరంగాలు శక్తిని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకెళ్లేటువంటి తరంగాన్ని గుర్తించండి. పురోగామి తరంగాలు ఈ శక్తిని ఒక చోట ఉచ్చుల మాదిరిగా ఎలా చేస్తారు, శృంగాలు ద్రోణులు ఎలా ఏర్పడుతుంటాయి, సంపీడనాలు విరళీకరణాలు ఎలా ఏర్పడుతుంటాయి, అస్పందన ప్రస్పందన బిందువులు ఎలా ఏర్పడుతుంటాయి. 2 శృంగాల మధ్య దూరాన్ని లాంబ్డా తరంగ దైర్ఘ్యమని ఎందుకు పిలుస్తారు, మరి ఒక శృంగం ఒక ద్రోణి మధ్య దూరం λ/2ను ఎలా తీసుకుంటా అంటారు. 2 అస్పందనాలు 2 ప్రస్పందనాల మధ్య దూరాన్ని ఎలా వర్గీకరిస్తారు అని తరంగాలు అనేటువంటి చాప్టర్ని మనం డిస్కషన్ చేయవచ్చు. సార్ శుద్ధ గతిక శాస్త్రం కైనమాటిక్స్ అనేటువంటి ఈ టాపిక్లో మొత్తం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అందులో గరిష్ట ఎత్తు, ఆరోహణ కాలం, అవరోహణ కాలం, గమన కాలం పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్లో ఎక్కువ మొత్తంలో క్వశ్చన్ అడుగుతుంటాడు. వస్తే ఒక ప్రాబ్లం దీనిలోకి వెళ్ళి వస్తూ ఉంటుంది, లేకుంటే రావడానికి ఆస్కారం ఉండదు. ఇందులో మ్యాక్సిమం హైట్ గరిష్ట ఎత్తు h=u²/2g, ఆరోహణ కాలం టైమ్ ఆఫ్ అసెంట్ t1 u/g, అవరోహణ కాలం టైమ్ ఆఫ్ డిసెంట్ t2 u/g. నెక్స్ట్ గమన కాలం T = 2u/g. ఒక వస్తువును కనుక పైకి విసిరినట్టయితే ఇది భూమి నుంచి పైకి పోయేటువంటి ఏ వస్తువు యొక్క గ్రావిటీ అయినా -g రుణాత్మకంగా ఎలా తీసుకుంటారు. భూమి అంటే పైనుంచి కిందికి పడేటువంటి వస్తువు యొక్క గ్రావిటీ ఎప్పుడైనా +g అని ఎందుకు తీసుకుంటా అంటారు. ఇక్కడ నిశ్చల స్థితి నుంచి బయలుదేరే వస్తువు యొక్క తొలి వేగం ఎప్పుడైనా 0కి ఎందుకు సమానం అవుతుంది. ఫిజిక్స్లో ఉండేటువంటి ఈ టోటల్ టాపిక్ను డిస్కషన్ చేస్తే జనరల్ సైన్స్ విభాగంలో ఎక్కువ మొత్తంలో స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందిగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.